నెల్లూరు జిల్లా మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. పోలీసులు ఛార్జ్షీట్ వేసేంత వరకు జిల్లాలో ఉండరాదన్న షరతుపై స్టే రావడంతో ఆయన ఈ రోజే నెల్లూరుకు చేరుకున్నారు. అభిమానులు ఘన స్వాగతం పలికారు. గత 14 నెలల్లో తనపై 14 కేసులు పెట్టారని, ఇది కూటమి ప్రభుత్వ దమనకాండ భాగమన్నారు. సర్వేపల్లి నియోజకవర్గ ప్రజల అభిమానమే తనకు నిజమైన ఆస్తి అని చెప్పుకొచ్చారు. కోర్టు ఆకాంక్షల కారణంగా అభిమానులను కలవలేకపోయారని, కానీ ఈరోజు తమను కలవడానికి పెద్ద ఎత్తున వచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. తన కష్టకాలంలో అండగా నిలిచిన మాజీ సీఎం జగన్కు ధన్యవాదాలు తెలిపారు. ప్రజా వ్యతిరేక విధానాలపై తన గళం విప్పుతానని స్పష్టం చేశారు. బెయిల్ వచ్చిన తర్వాత కొన్ని షరతులు విధించడం జరిగింది. దానిలో ప్రధానమైనటువంటి షరతు నెల్లూరు జిల్లా నుంచి ఆ బార్డర్ నుంచి ఒకసారి విడుదలైన తర్వాత మరలా నెల్లూరు జిల్లాలోకి ఛార్జ్ షీట్ ఫైల్ చేసినంత వరకు నెల్లూరు జిల్లా పరిధిలోకి రావద్దు అని చెప్పి హైకోర్టు ఒక షరతు విధించడం జరిగింది. మరలా గౌరవ ఉన్నత న్యాయస్థానాన్ని ఆదివారం నాడు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా ఉన్నటువంటి పోలీస్ అధికారి కార్యాలయం దగ్గరికి వెళ్లాలి కాబట్టి దానిలో భాగంగా 10 నుంచి 5 లోపల మధ్యలో ఎప్పుడైనా హాజరు కావాలనేటువంటి నిబంధన ఉంది కాబట్టి ఇవి రెండు కాంట్రడిక్టరీగా ఉన్నాయి. వీటితో పాటు నా మీద దాదాపుగా 14 కేసులు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నెల్లూరు వస్తున్నానన్నటువంటి విషయం తెలిసి భారీగా తరలి వచ్చి ఈరోజు నాకు ఆశీస్సులు అందించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గతంలో చెప్పినటువంటి విధంగా నా ఆస్తి సాధారణంగా ప్రజలు సంపాదించుకునేటువంటి ఆస్తి పాస్తి లేదంటే వాళ్ళకున్నటువంటి విలువ. నాకున్నటువంటి నా ఆస్తి విలువ సర్వేపల్లి నెల్లూరు జిల్లా ప్రజల ప్రేమ అభిమానం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఎవరు ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పెట్టేటువంటి ప్రయత్నం చేసినా, ఎవరు ఎన్ని రకాలైనటువంటి కేసులు నమోదు చేయాలనేటువంటి ప్రయత్నం చేసినా, నాకు నా కుటుంబ సభ్యులకి అండగా నిలిచినటువంటి జిల్లా ప్రజానీకానికి, సర్వేపల్లి ప్రజానీకానికి, వీటన్నిటితో పాటు మరీ ముఖ్యంగా కష్టకాలంలో అటు కుటుంబం కానీ, నియోజకవర్గానికి సంబంధించినటువంటి కార్యకర్తలు, జిల్లాకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నైరాశ్యంలో ఉన్నటువంటి మా గళం కొనసాగుతుంది, మేము గళం విప్పుతాము. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు కానీ, ప్రజలకు ఇచ్చినటువంటి అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ ఖచ్చితంగా అమలు చేసి తీరాల్సిందే. దాని మీద ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తాం. కాబట్టి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలని ఏ విధంగా అయితే మభ్యపెట్టిందో, మోసగించిందో వాటిని ప్రశ్నిస్తూనే ఉంటాం. కాబట్టి వాటి మీద మాత్రం అలుపెరగనటువంటి పోరాటం చేస్తాం. ఈరోజు అందరి ప్రజల సాక్షిగా, ఈ పార్టీ కార్యాలయం సాక్షిగా మా ముందున్నటువంటి లక్ష్యం, రేపు వచ్చేటువంటి ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలందరూ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయాలనేటువంటి లక్ష్యంతో, పట్టుదలతో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ జిల్లాకు సంబంధించినటువంటి పాత ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి 10 సీట్లతో పాటు కందుకూరు నియోజకవర్గంతో కలిపి ఈ 11 జిల్లాల్లో ఉన్నటువంటి 11 శాసనసభ స్థానాలు, దానితో పాటు 2 పార్లమెంటు స్థానాలు, వీటిలో